అని మామూలు నీళ్ళండి పసుపు కుంకుమ వేయండి. మన వాసవి మాత దేవాలయం చైర్మన్ చక్కగా మార్టి సంతతం శిరస్సు అయ్యారు స్టార్ట్ చేసుకోండి. శతమని దీర్ఘమాగర శతమని శతం దీర్ఘమాగర శతమని శతం దీర్ఘమాగరో సుధాకరోగామి శ్రీధరం ధాన్యం వదం భగవత్ అందంగరవగ చంద్రాన తమని శిరయ శిర వీటి అన్ని రావడానికి మాత్రం వస్తాయి. అందరు కూర్చోబెట్టి కదా అందరికీ ఎక్కడో దగ్గర ఉన్నాడు ప్లీజ్. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు ఒక పండుగ రోజు చేసుకున్న విధంగా చేసుకుంటున్నాము. చాలా సంతోషము. పట్టణ అధ్యక్షుడిగా నన్ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మనందరం ఇలాగే ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. పట్టణ ఆదివేశ మహిళా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పట్టణ యూత్ మరియు మండల అధ్యక్షులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా అధ్యక్షురాలు బాధవాణి వారి టీం అందరూ కూడా ఈ చాలా ఉత్సాహంగా ముందుండి మన పెద్దపల్లి జిల్లాకే మన సుల్తానాబాద్కు అన్ని తేవాలని వారందరినీ నేను కోరుకుంటున్నాను. వాతావరణం కనిపిస్తుందని చెప్పారు. అంత పెద్ద మనిషి అంత పెద్ద నోట మాట మాట్లాడు. చాలా హ్యాపీ అండి. ఇట్లాగే ఎప్పటికీ ముందుకెళ్దాం. మన ప్రతి పూజకు మన భగవంతుడు గణపతి పూజ, అందుకొరకే ఈ రోజు శ్రీకారం పెట్టుకోవడం జరిగింది. నా తరపున అందరి తరపున మా కాక ఆధ్వర్యంలో వైశ్య భవన్ వైశ్య సంఘము అన్ని
మా కాక ఆధ్వర్యంలో నడుస్తాయి. కాబట్టి మా తరఫున అందరి తరఫున మా కాకాకి బ్రహ్మాండంగా సన్మానం చేస్తున్నాం. వందే ముకుంద ప్రియం మహాలక్ష్మి పత్రాయదాక్షిన్ గంభీరావర్తనా విస్తరవర్ణమిత్రం శుభ్రవస్తోత్తరయం నానానివర్ధని నందేహి నానందేహి శివే దర్వాత్తానకి నానందేహి సౌఖ్యనివర్ధని నందేహి నానందేహి సౌఖ్యందేహి పరమేశ్వరి నందేహి నానందేహి సౌఖ్యందేహి మహాలక్ష్మి నమస్తుభ్యం నానానివర్ధని పరమేశ్వరి. అందరూ కూడా కుంకుమ చేతుల్లో పెట్టుకోండమ్మా. అందరూ కూడా చెప్పాలి తల్లి మహాలక్ష్మి నమస్తుభ్యం ధనధాన్య వివర్ధిని ధనం కుంకుమార్చనం సమర్పయామి. ఆ కలుషం మీద వైరోచం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతర సితర సే నమః. మీరు తీసుకోవచ్చు కూడా పనులు బాగా తెచ్చుకున్న ప్రసాదం ఉంటే నైవేద్యం పెట్టండి. ప్రాణాయ స్వాహ ఓపానాయ స్వాహ ఓం జ్ఞానం. మీరు పూజ చేసిన గౌరమ్మ దగ్గర పెట్టండి. వాళ్ళు చదువుకోండి. నవరాత్రి వచ్చిన వాళ్ళు చదువుకోండి. నమోస్తుతే కంచిపూరి నేత్రంగళిత్రి జన ప్రసూనాంబని రాజనం మాత గిరిజాంబిక. రక్షణ చేయండి. రక్ష రక్షో వినాయకాన్ రక్ష రక్షో మహాలక్ష్మి రక్ష పూర్వ నమస్కారాన్ సమర్పయ. గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోద. కాపాడుకుంటేనే మానవ జీవన మహారాజ్కి అయితే పడ్డాయి. మరి ఈ వర్షాకాలం అన్ని భౌతికంగా ఆధ్యాత్మిక నష్టాలు లాభాలు ఉంటాయి. ఈ కంకణ దేవుని ధ్యాసలో నిమగ్నం అవ్వాలని ఈనాడికి సూచనగా పూజకు ముందు 2-3 రోజుల ముందు నుంచి ఆవు పెరుగు తాగడం వల్ల మనకు కాంతిమతే నమః త్రిమతే నమః కామినే నమః కవితప్లప్రియ నమః బ్రహ్మచారిణి నమః బ్రహ్మప్రాకృత పరాక్రమాయ నమః సత్యధర్మిణే నాయక స్వామినే నమో నమః. నారికేల జలోదక స్నానం సమర్పయామి. నారికీర్తి దదాతు తతస్సు లక్ష్మణ సుభద్రా చ వాయువేగః తురంగమత్తకజా మా విలేపనం ధారయామి గంధ విలేపనం ధారయామి. ఇమే నానవిధ సుగంధద్రవ్యాన్ని వంచండి. ఒక చుక్క వంచండి. మీ కొడుకు చేయగలగండి. నమో నమః అనేన ఆవాహనాది పూజయా చ భగవాన్ సర్వ అభివృద్ధి కంకణం కంకణం శ్రీ కలశవన దేవతాభ్యాం నమో నమః. నైవేద్యం నివేదయ. ఓం శ్రీ వినాయక స్వామినే నమో నమః. ఆపోజనేదాచనః వసనాన్యార్ శాపిదేన సుదాగోహం పూజమానపచంద్ర సుముఖాయ నమః. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లభ్యో. గణనాథుని కరుణా కటాక్షలతో ప్రజలు చేపడుతున్న ఏ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి విఘ్నాలు జరగకుండా విజయవంతంగా ముగించుకోవాలని, అలాగే మొట్టపల్లి గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలకు కూడా ఈ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, ఈసారి భారీ వర్షాలు పడ్డప్పటికీ కూడా రైతులు నష్టపోయి ఎంతో కష్టాల్లో ఉన్నారు. అలాంటి కష్టాల నుంచి తేరుకొని అటు రైతాంగం కానీ, ఇటు మహిళలు కానీ, అటు యువకులు కానీ ప్రజలంతా కూడా సుపక్షంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు కరుణ కటాక్షాలు ఉండాలని ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పద్మమాలాధరాం దేవీం పద్మని హర మహాదేవ హర
శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున శ్రీశైలార్జున మనోహర హర 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 మహాదేవా సదాశివ మహాదేవా మహాదేవా నందాధర హర జటాధర జటాధర పద్మగంధినీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరా సర్వాత్మకః సర్వం శ్రీ ఫల సిద్ధ్యార్థం వానాకాలంలో అందరికి వచ్చింది జ్వరాలు. మరి ఆ జ్వరాలతోటి ఎంతో మంది ఇప్పుడు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అవన్నీ రావడం జరుగుతుంది. మరి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మన వినాయకుడిని కోరుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్రమ అరెస్టులు వెంటనే ఆపివేయాలి, అక్రమ అరెస్టులు వెంటనే ఆపివేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, హరీశ్రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అక్రమ అరెస్టులను వెంటనే అక్రమ అరెస్టులను వెంటనే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయన కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ కాంగ్రెస్. మరి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ గుండాలు పోయి మరి అర్ధరాత్రి క్యాంపు మీద దాడి చేస్తారు. నిన్న హుజరాబాద్ శాసనసభ్యుడు ఇంటి మీదకి పోయి మరి ఇంటి మీద దాడి చేసే పరిస్థితులు, అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు గాంధీ గారి శాసనసభ్యుడి ఇంటికున్ను కౌశిక్ రెడ్డి హుజరాబాద్ శాసనసభ్యుడి ఇంటికి మరి 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు అంతకంటే ముందు రోజు మరి ప్రెస్ మీట్లు మరి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రెస్ మీట్లు జరగంగా కూడా ఒక్క పోలీసు కూడా వాళ్ళని ఆపకుండా ఆ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించింది మరి ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఈ ఒక దిక్కు మేము పెట్టుబడులు తీసుకొస్తామని చెప్తూనే ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బతీసే విధంగా ఇవాళ తెలంగాణ అంటే శాంతి భద్రతలు లేవు అనే విధంగా ప్రభుత్వమే వ్యవహరిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కలిసి అరకపూడి గాంధీ ఇంటికి పోతామని చెప్పి న్యాయంగా పోతే పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి మళ్ళీ కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి కాంగ్రెస్ గుండాలు ఒక గుండా ఎమ్మెల్యే వచ్చి 1,000 మంది వచ్చి అతని ఇంటి మీద దాడి చేసి అతని ఫర్నిచర్ను అతని కుటుంబ సభ్యులను తనను గాయపరిచిన సంఘటనకు ఈరోజు నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కలిసి అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి ఒక 200 కిలోమీటర్లు తన పోలీస్ వెహికల్లో దింపి రాత్రి తెల్లర దాకా వెహికల్లో దింపడం జరిగింది. దానికి టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేము అందరం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం రోడ్డు మీదకి వచ్చి ధర్నా రాస్తారోకలు చేస్తూ ఉంటే మన పొత్తుకపల్లి పోలీసు వాళ్ళు పొద్దున్నే అందరినీ మమ్మల్ని అరెస్ట్ చేసి ముఖ్య నాయకులందరినీ ఓదెల మండలంలో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి ఈ మొండి వైఖరికి నిరసనగా మీ నిరసన తెలుపుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ వైఖరి నశించాలని చెప్పి కోరడం జరిగింది. రాష్ట్రంలో హరీష్ రావు గారిని అలాగే పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్టు చేయడం ఇది దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను ప్రశ్నించడం, వారు తీసుకుంటున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొని వారికి అండగా ఉంటానని చెప్పడం, ఇవాళ ప్రజల పాలన అని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై దాడులను చేసే ఈ పార్టీగా ముందుకు పోతూ ఉంది. దీన్ని మేము హరీష్ రావును అలాగే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడము ఇది ఖండిస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హైదరాబాద్ తరలి రావాలనే పిలుపు మేరకు మేమందరం మా ఇళ్లలో ఉన్న తరుణంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతూ ఉన్నది. ఎందుకంటే ఏ విషయమైనా కూడా మేము నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఇది తప్పు అని చెప్పే తరుణంలో మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరమైన ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో ఇది పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలే గుణపాఠం చెప్పి మీ ప్రభుత్వాన్ని కూలదోసే రోజులు త్వరలో వస్తాయని. ప్రజాపాలన అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఇలా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో దాడులు జరిగితే తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలకు ధర్నాలు, రాస్తారోకోలు ఇటువంటి అక్రమ అరెస్టులు కొత్తేం కాదు. ఇటువంటి ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా ఇంతకన్నా ఉవ్వెత్తిన ఉద్యమం ఏ విధంగా ఉద్యమాన్ని ఎలా చేశామో అదేవిధంగా ఉవ్వెత్తిన ఉద్యమం ఏ విధంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాక్షస పాలనను ప్రజలందరూ బొందబెట్టి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండేది ఇలా స్వయంగా ఒక ఎమ్మెల్యే ఇంటిపైన పోలీసులు రక్షణ లేకుండా పోయి వారి ఇంటిపై దాడి చేస్తుంటాడు. ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? అదే నెంబర్ 1 బాస్ ఇప్పటి వరకు హుస్నాబాద్ హెడ్ ఆఫీస్ జియో మాకు అందరినీ ప్రోత్సహించి మమ్మల్ని ఇంత దూరం నడిపించి ప్రతి ఒక్కరికి ఇన్కమ్తో పాటుగా గిఫ్ట్స్ అన్నీ అసైన్మెంట్ చేసిన మా శ్రీకాంత్ సార్కి మా యొక్క ప్రతి సామాన్య మానవుడికి ఒక ఇంటికి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందించాలన్న సదుద్దేశంతో MDW ఎలక్ట్రిక్ వెహికల్ హుస్నాబాద్ సిద్దిపేట డిస్టిక్ నుండి ప్రారంభమై ఈరోజు దిశల వ్యాప్తి చెందుతూ కాలువ శ్రీరాంపూర్లో ఇవాళ నూతన ఫ్రాంచైజీని ఓపెన్ చేయడం జరిగింది మన రాజిరెడ్డి సార్ ద్వారా. ఈ షోరూమ్ నుండి వెహికల్స్ అధిక సంఖ్యలో మూవ్ చేసుకొని ప్రతి మనిషి పర్యావరణాన్ని కాపాడుతూ వాళ్ళ యొక్క ఆయుష్ను కూడా పెంచుకోవాలని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలని చెప్పేసి సంస్థ నుండి మేము కోరుకోవడం జరుగుతుంది. ఏదో శ్రీరాంపూర్ ఏరియాలో ఇలాంటి పొల్యూషన్ లేకుండా చేయాలి, నేను దీనిలో అంతా డెవలప్ చేయాలి, ఈ షోరూమ్ నా షోరూమ్ నుండే బైకులు బయటికి పంపించాలనే ఆలోచనతో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని సార్ కలవడం జరిగింది. శ్రీకాంత్ సార్కు సార్ గారు నాకు కూడా బాగా కోఆపరేట్ చేసి బాగా మోటివేట్ చేసిండు. ఇట్లా కాదబ్బా ఇట్లుంటుంది, ఇట్లా కాదబ్బా ఇట్లుంటాను. ఒక 20 days మోటివేట్ చేసిన తర్వాత 20 days వరకు నేను ఫిలప్ చేసుకున్నా. అందరినీ మా బిజినెస్ కూడా టీమ్ ఒకటి సర్కిల్ మెయింటైన్ చేసి నా షోరూమ్లోకి వెళ్ళి బండ్ పోవాలనే కాన్సెప్ట్తో ఇవాళ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అందరూ రకం సహకరించారు. వచ్చినందుకు చాలా సంతోషము.